రాజేంద్ర నియోజకవర్గంలో మంత్రి గారు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అందరిని కూడా బెదిరిస్తున్నాడు. వాళ్ళ బామ్మర్ది చేస్తున్న అక్రమాల గురించి, వాళ్ళ అనుచరులు సింధు జలాశయంలో చేపల చెరువు గురించి, అట్లాగే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పి ప్రజల తరఫున సోషల్ మీడియాలో మాట్లాడుతున్నందుకు మా పార్టీ కార్యకర్త అశోక్ కుమార్ని ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మఫ్టీలో వచ్చి పోలీసులనంట, గుర్తులను ఏమనుకున్నాం, పోలీసులనంట మఫ్టీలో వచ్చి చిట్టికాలు ఎత్తుకపోయింది. కానీ మాకు అర్థం కాలేదు. మఫ్టీలో ఉన్న వ్యక్తులు చిట్టికాల్లో వచ్చి ఒక మనిషిని కాళ్ళు చేతులు ఒకరు తలకాయ ఒకరు పట్టుకొని కాళ్ళు ఎత్తిసుకొని పట్టుకోకపోతే ఎవరు ఎత్తుకపోయిన అనుకోవాలి, ఎవరు తీసుకుపోయిన అనుకోవాలి, పోలీసు అనుకోవాలా, లేదంటే మాఫియా పుట్టాలనుకోవాలన్నా, ఏమనుకోవాలి? చివరికి మేము ఆ వ్యక్తుల్ని సీసీ కెమెరాల నుంచి గుర్తుపట్టి అక్కడ దాంట్లో కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పి గ్రహించి మేము హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ టౌన్ పోలీస్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినట్ట, దాని మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్ట, దానికోసం అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజల్ని వేధించడం, ప్రజల మాట్లాడే హక్కుని ప్రశ్నించే గొంతుల్ని ఇది అణచివేసే కుట్ర దామోదర రాజనరసింహ గారు చేస్తున్నారు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని మంచి పనులు చేసినాడు బాగుంటారు, మీరు చేయకపోతే ఎందుకు చేయలేని ప్రజలు ప్రశ్నిస్తారు. అది ప్రజలకు ఉన్న హక్కు. కానీ మీరు దేన్ని కూడా భరించుకోలేని స్థితిలో మీరు మీ ప్రభుత్వం ఉండడం అనేది చాలా సిగ్గుచేటనే విషయం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు 2 సంవత్సరాల కాదు 2.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు చేసిన ఒక్క ఉపయోగం కూడా ఏమీ లేదు. మా నియోజకవర్గంలో నేను ఆఫ్టర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన రోడ్లే ఉన్నాయి తప్పించి నువ్వు మంత్రిగా ఒక్క తచ్చడి మట్టి కూడా నువ్వు ప్రజలు ఉపయోగపడే చేసింది ఏమీ లేదు. చూడండి రోడ్డు ఎక్కడెక్కడ ఎత్తుకున్నాయి, ఏంటి ఎక్కడ ఏం మాట్లాడద్దు, ఏం ప్రశ్నించద్దు అంటే ఎట్లా? ఎవరు ఆడతారు? ప్రజల తరఫున ఎవరు ఆడతారు? ఎవరు మాట్లాడతా ప్రజల తరఫున? ఇదే కొనసాగితే ఇంకో 2.5 ఏళ్ళు కూడా మీరు కొనసాగారు, మీ ప్రభుత్వం కొనసాగారు. అందుకే పద్ధతి ప్రకారం వివరించండి, ప్రజాస్వామ్యం వివరించండి. మేము మా కార్యకర్తలు కూడా చాలా సంయమంతో ఉన్నాం. ఎటువంటి పరుష పదజాలం వాడకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు. అటువంటివి మీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీ కాంగ్రెస్ అనుచరులు రెచ్చగొడుతున్నారు. మేమేమైనా కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు అరెస్ట్ చేసింది కదా, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా, మేము కూడా మీ వాళ్ళకి ఇస్తాం, సేమ్ కంప్లైంట్ ఇస్తాం. ఎవరెవరు అసభ్యకరంగా ఎవరెవరు పెడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టండి. మరి మీరు కూడా మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఒక కొన్ని చేస్తాం, కాల్ చేస్తాం, ఎంత చూస్తామని మీరు మాట్లాడతలేదా? ఎమ్మెల్యే మీరే మాట్లాడుతున్నారు కదా, మరి మీ మీద కేసులు లేవు. కన్సూమర్ మీద కేసు పెడతాం, ఇలా మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతాం. ఇదేం రాజ్యం ఇది? అందుకే మేము ఈరోజు ఇక్కడ వచ్చాం. మా కార్యకర్తలతో ఆయన తొందరగా విడుదల చేయాలని చెప్పాను. సెషన్ పేరు ఇస్తున్నారు, చూద్దాం మరి ఇస్తారా, ఇవ్వకపోతే ఏం చేయాలని కూడా మేము చూస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేశారా సార్? ఎఫ్ఐఆర్ చేసామని చెప్పన్నారు. ఏం ఎఫ్ఐఆర్ చేసారు, ఏ కేసు చేసారు అంటే 15 నిమిషాలు పంపిస్తామని చెప్పన్నారు. ఏ కేసు అయినా సరే ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉన్నా ఎఫ్ఐఆర్ లేకున్నా ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ మనిషికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఆ మనిషి ఎన్ని ఉంటాయి కదా, ఇంటికి పోవాలి. ఇంట్లో లేకుండా నోటీస్ అందించి రావాలి. మీ ఇంట్లో ఫలానా వల్ల మీద కేసు అయితే మీరు రండి, రమ్మని చెప్పండి, పోలీసులు వచ్చామని చెప్పాలి. కానీ దొంగల లెక్క నువ్వు వేరే సివిల్ వెహికల్లో పోయి మఫ్టీ కేసులో పోయి మనిషి ఎత్తుకపోవడం ఇదే సంస్కృతి, కొత్త సంస్కృతి. ఇదేమన్నా మర్డర్ చేసిందా, ఎవరైనా ఏలకుండా స్కాన్ చేసిందా, ఇంకేమైనా చీటింగ్ చేసిందా? ఏం చేయలేదు కదా. సోషల్ మీడియా కేసు ఉంది, చాలా ఇప్పటికి చెప్తున్నది. ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కంప్లైంట్ ఇచ్చినట్ట. ఇప్పుడు మంత్రి గారు తిరిగితే మంత్రి గారు ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇచ్చిందా? మంత్రి గారు నా మీద 2 పోస్ట్ పెట్టినప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను, కంప్లైంట్ ఫిర్యాదు అవుతుంది, ఎఫ్ఐఆర్ కావాలి. కానీ మంత్రి గారు కూడా కంప్లైంట్ ఇచ్చిందా? మంత్రి గారు కంప్లైంట్ చేయకుండా మంత్రి గారి పేరు మీద ఆ చెంచగాడు ఎవడో కంప్లైంట్ ఇస్తే అది ఏదైతే కేసు అవుతుంది, ఇంత వ్యాలిడ్ అవుతుంది, పోలీసులు మీరు ఎట్లా తీసుకుంటుంది, చట్టం ఎట్లా తీసుకుంటారో చెప్పింది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడి ఫిర్యాదులు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎవరైతే సఫరాలు ఉంటాడో ఆ సఫరాలు ఫిర్యాదు మాత్రమే కన్సిడర్ చేయాలండి. చెప్పండి, మరి మంత్రి ఇచ్చిందా? కానీ ఎవరు ఇచ్చినా చెప్తుందో చూద్దాం, ఎవరు ఇచ్చారు దాన్ని బట్టి తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏమైనా ఉంటే నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలామంది ఇక్కడికి వచ్చారు, మా పార్టీ నాయకులతో కూడా చాలామంది వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. అంతా మీడియా మిత్రులు కూడా వెంటనే మాకు ధైర్యంగా నిలబడ్డందుకు మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు.